నమస్తే వేదప్రియ రెడ్డి గారు. నమస్తే ఉషమ్మ. వ్యాలంటైన్స్ డే ఫస్ట్ టైం నేను కూడా అడగాలనుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డే ఈ డేకి సంబంధించి మీరేం చెప్తారు అసలు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఉషమ్మ, వ్యాలంటైన్స్ డే హిస్టరీ ఏంటి, అంటే ఏంటి, ఇవన్నీ నర్సరీ కిడ్ కూడా తెలుసు, రైట్? కానీ నాకు సంబంధించి వాట్ డూ ఐ వాంట్ టు డూ ఇస్ మెనీ పీపుల్ సే యూనో మదర్స్ డే రోజు మదర్స్ని లవ్ చేయాలా, వేరే రోజు మనం లవ్ చేయకూడదా అని. కానీ నిజం చెప్పాలంటే మదర్స్ డే ఒక్కరోజైనా ప్రేమించి చూడు అంటున్నా నేను, రైట్? ద సేమ్ వే ఇండియన్ కల్చర్లో ఉషమ్మ, కమాన్, పెళ్ళైన కొత్తలో అనే ఒక బిహేవియర్ ఉంటుంది. అది ఓన్లీ పెళ్ళైన కొత్తలోనే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. అండ్ ఇట్ ఈస్ నార్మల్ టు బీ లైక్ దట్, ఇట్ ఈస్ ఓకే టు బీ లైక్ దట్. ఐ సే వై సో, రైట్? ఏ పిల్ల కోసం అయితే పొద్దున్న రాత్రి బండి చుట్టేసుకొని తిరిగినావో ఆ పిల్లని ఫైనలీ నువ్వు పెళ్ళి చేసుకున్న తర్వాత అదే మనిషివి నువ్వు ఎందుకు కాదు ఇవాళ, రైట్? ఏ పిల్ల కోసం అయితే నాన్న దగ్గర వచ్చి గొడవ పడి మరి పెళ్ళి చేసుకున్నావో ఆ పిల్లకి సేమ్ మనిషిలా నువ్వు ముద్దు పెట్టడానికి ఎందుకు, నీ బిహేవియర్ ఎందుకు మారింది? జస్ట్ బికాస్ షీ ఈజ్ యువర్ వైఫ్ నౌ యు ఆర్ నాట్ ఎనీ మోర్ ఇంట్రెస్టెడ్, ఇస్ ఇట్? సో వ్యాలంటైన్స్ నాకు సంబంధించి ఇట్స్ వన్ మోర్ ఛాన్స్ టు సే థ్యాంక్ యూ టు ద పర్సన్ హూ లవ్స్ యూ, రైట్? అది స్పెసిఫిక్గా ఈ మెసేజ్ పెద్దవాళ్ళు అందరికీ ఇస్తున్నానండి, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు. స్పెసిఫిక్గా నేను కూడా మీ మన్మరాలనే. పెద్ద మనిషి అయిపోయింది అది అని మీరు మీ భార్యకి ముద్దు పెట్టడం ఆపేశారేమో కానీ పెద్ద మనిషి అయిపోయాడు అని మీకు ఛాయ్ ఇవ్వడం అయితే తను ఆపలేదు, రైట్? సో ఏ ప్రేమ అయితే మీరు చూపించారో, వినిపించారో, ఆ ప్రేమ మీతో నాతో ఎప్పుడు ఉంటుంది అని ఆశపడి మీ చేయి పట్టుకున్న ఆడదానికి ఇంతేనా మీరు అన్న ఫీలింగ్ మీరు ఇచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కాదని నాకు ఆన్సర్ చేయొద్దు, అద్దం ముందు నిలబడి కాదని ఆన్సర్ చేసే దమ్ముంటే మాట్లాడండి. ఇండియన్ కల్చర్లో ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి భార్య అయిపోయాక వెనక పడాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన ఒకటి మానేయండి. ఆ రోజు అంటే మొదటి రోజుగా ఎంత మురిపెముందో దాన్ని అట్లీస్ట్ మెయింటైన్ చేసే బిహేవియర్ అన్నా ఉంచండి, రైట్? మెయిన్గా ఒక ఏజ్ వచ్చాక, బిడ్డలంటూ పుట్టాక మనం మొగుడు కోసం తయారయ్యింది వేరు. ఉషమ్మ, యు మ్యారీడ్ టు, రైట్? బిడ్డలు పుట్టినా కూడా కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి మొగుడు కోసం అన్న బిహేవియర్ వేరు. మన్మళ్ళు మన్మరాళ్ళు వచ్చాక ఎంత తయారవుతాం అని అనుకోకుండా ఇప్పుడు కూడా పెద్ద మనుషులు ఎవరినైనా చూడండి, సందవేళ మొహం కడుక్కొని తయారవుతారు, రైట్? యూ డోంట్ సీ మా మదర్స్ దాకా లాస్ట్ యూనో ఎవరైతే దీపం పెట్టే బిహేవియర్ ఉందో సందవేళ వాళ్ళు ఇవాళకి కూడా మొహం కడుక్కుంటారు, దీపం పెడతారు, ఓ మాదిరిగా తయారవుతారు సందవేళ, రైట్? దీపం పెట్టే అలవాటు లేని వాళ్ళు దే ఆర్ విత్ ద సేమ్ మేకప్, పొద్దున ఏం వేసుకుంటారు. సో హవెవర్ యు ఆర్, ప్రెజెంటబుల్గా ఉండడానికి ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఉన్నాయి, రైట్? ఈ దీపం పెట్టడం అయితే ఏంటి, పసుపు పెట్టుకోవడం అయితే ఏంటి, అండ్ సో ఆన్ సో ఫోర్త్. నాకు సంబంధించి ఈ వ్యాలంటైన్స్ డే రోజు గర్ల్ ఐ లవ్ యూ అని ఒక్క వర్డ్ ఎక్స్ప్లిసిట్గా ఒక తాతయ్య అమ్మమ్మకి చెప్తే అది ఎంత బాగుంటుంది ఉషమ్మ, ఆ ఆలోచన ఎంత బాగుంటుంది. ఒక ఫాదర్ బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఐ ఆమ్ హ్యాపీ బికాజ్ ఆఫ్ యూ, ఐఎమ్ హెల్దీ బికాజ్ ఆఫ్ యూ. ఇది వ్యాలంటైన్స్ డే. ఒక కాలేజ్ ఏజ్లో ఉన్నాం, ఒక డేటింగ్ బిహేవియర్లో ఉన్నామంటేనే చాక్లెట్ డే, కిస్ డే, హగ్ డే, నీ తలకాయ డే, మెడకాయ డే కాదు, రైట్? పెళ్ళి చేసుకున్న వాళ్ళని నేనున్నా నీకోసం అంటూ ఈ ఆపర్చునిటీ తీసుకొని ఒక్క మాట, బాస్ పైసలు పెట్టమని చెప్పాలి, పని ఇవ్వట్లేదు, 10 క్షణాలు అడిగా నేను, రైట్? నేను ఉన్నాను పిల్ల నీకోసం అని ఒక్క మాట చెప్పండి, వ్యాలంటైన్స్ వాళ్ళ మమ్మీ డాడీ అన్ని సెలబ్రేషన్స్ వచ్చేస్తాయి. వాట్ డు యూ థింక్ ఉషమ్మ? మీ ఆయన నీకు ఈ మాట చెప్తే వాట్ వుడ్ యూ ఫీల్? ఆ క్షణం ఇంకేం గుర్తుండదు, ఆ టైం అంతే, చాలా అనిపిస్తుంది కదా. ఏ వైఫ్ అయినా ఏ హస్బెండ్ అయినా అదే కోరుకుంటూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు.
ఇట్స్ సో నైస్ ఇజంట్ ఇట్? సో ఇండియన్ కల్చర్ పరంగా ఒకసారి పెళ్లి చేసేసుకొని, ఒకసారి పుస్తకట్టేసుకొని 10 సంవత్సరాల దాకా నాకే కదా అని ఆ బిహేవియర్ కాకుండా, అలా కాకుండా నీకు తలనొప్పి వచ్చినా తను ఊరుకుతుంది, నీకేమైనా తను చేస్తుంది, నువ్వు ఎలా ఉన్నా నేను ఇష్టపడుతుంది. అండ్ అదర్ వే కూడా, రైట్? ఆడవాళ్ళం మనమేం తక్కువలేం, అబ్బా కిట్టి కిట్టి చీరలు కావాలి, షాపింగ్ నడుస్తూనే ఉంటుంది. మనం సతాయించే తరీకాలు మనకున్నాయి, నేను కాదనట్లేదు. బట్ వైఫ్దా తప్పు, హస్బెండ్దా తప్పు, అమ్మమ్మదా తప్పు, తాతయ్యదా తప్పు అనేది కాకుండా పెళ్ళి రోజు మాత్రమే గుడికి పోయి వచ్చి మళ్ళీ పూలు పెట్టుకొని ముద్దు పెట్టుకోవాలి అనే క్యాలెండర్ రాయకుండా, యునో దిస్ ఇస్ వన్ అదర్ పెళ్ళి రోజు ఫర్ యూ గైజ్, యునో టు సెలబ్రేట్. చాలాసార్లు కపుల్ వస్తూ ఉంటారు హాస్పిటల్కి హూ హ్యావ్ మ్యారిటల్ ఇష్యూ. మ్యామ్ తన బర్త్డే రోజు అయితే అన్నీ చేస్తాం మేము, నా బర్త్డే రోజు విష్ కూడా చెయ్యరు. ఆర్ మ్యామ్ పెళ్ళి రోజు అయితేనే యునో ఇంకా పక్క వాళ్ళు అడుగుతారు కాబట్టి చీర కొనిస్తారు. అంటే మీరు ఎనీవే చీర కొనిస్తున్నారు, పెళ్ళి రోజుకే కొనిస్తున్నారు. అదేదో నాకు నచ్చిన చీర కట్టుకో అని, నాకు నచ్చిన కలర్ చెప్పు, నాకు నచ్చినట్టుగా ఎల్లో కొనవా అని అంటే అదే బిల్లుకి డబుల్ పైసలు కట్టినంత సంతోషం వస్తుంది. సో మీరు ఎనీవే చేస్తున్నారు ఆ పని, దాన్ని ఎలా ప్రజెంట్ చెయ్యాలి అన్నది నేర్పిస్తున్నాను అంతే. వాట్ ఎవర్ ఇస్ యువర్ లైఫ్ స్టైల్ అలాగే ఉంచండి. రోజెస్ పోయి తీసుకొని రావాలి, రెడ్ రోజెస్ ఉండాలి, ఇండియన్ నెంబర్స్ ఉండాలి, బుల్షిట్. బయట ఉన్న 2 ఆకులు తీసుకొచ్చేయండి, ఐ లవ్ యూ గర్ల్ అని, చాలు. అంత మురిపం చాలు ఆడపిల్లకి, ఒక వైఫ్కి ఇన్ స్పెసిఫిక్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద తాతయ్యాస్, ఆల్ ద నానాస్, పెద్దనానాస్, బాబాయిస్ టు గో టు యువర్ వైఫ్ అండ్ సే, పిల్లా నేను నీ కోసం ఉన్నా, అండ్ యు నో వాట్, యు మేక్ మై లైఫ్ మోర్ కలర్ఫుల్. అండ్ గర్ల్స్ ప్లీజ్ ఈ ఒక్కరోజు మాత్రం పెద్దనాన్నలు, అత్తలు, ఎవ్రీబడి కొంచెం ఆ ఒక్కరోజు నైట్ వేయకండి అబ్బా. ఇంకొకటి అడగను, వచ్చిన మూడు కూడా దొబ్బుతుంది. సో ఆ ఒక్కరోజైనా కిట్టి అనుకొని తయారుకండి అమ్మ. తయారయ్యి కొంచెం మీ ఆయన పక్కన ఒక సెల్ఫీ తీసుకొని, అట్లీస్ట్ ఫేస్బుక్ కోసమైనా పర్లేదు, ఇన్స్టాగ్రామ్ కోసమైనా పర్లేదు, పబ్లిక్ కోసమైనా పర్లేదు, ఫోటో కోసం మళ్ళీ కొత్త చీర కావాలని ఇంత బిల్లు పెట్టకండి. మీ ఆయన నాకు మెసేజ్లు పెడతాడు, ఏంటి మేడం నాకు ఇంకా బిల్ యాడ్ చేశారని. అలా కాకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని సమృద్ధిగా ఉండగలిగితే అదే వ్యాలంటైన్స్ డే టు ఎవ్రీ కపుల్. అండ్ ఐ విష్ అండ్ ప్రే దట్ ఎవ్రీ హార్ట్ ఈస్ లవ్డ్, ఎవ్రీ హార్ట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ విత్ లాడ్ ఆఫ్ హగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వ్యాలంటైన్స్ డే అంటే మైండ్లో ఎప్పుడు ఒక పిక్చర్ ఉంటుంది, బట్ ఫ్యామిలీస్ ఒక మెమొరీని క్రియేట్ చేసుకోవడం, వాళ్ళకంటూ టైం తీసుకోవడం అన్న విషయాన్ని చాలామంది గమనించరు. చాలా పెద్ద మెసేజ్ ఈ ఎపిసోడ్లో మీరు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వన్ అదర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్, ఇండియన్ కల్చర్లో ఇది ఒక అడిషన్ అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ టీనేజర్ ఇన్ ద హౌస్, టీచ్ దెమ్ హౌ ఇస్ అ వ్యాలంటైన్ సపోజ్ టు బీ. If you want to be a lover boy tomorrow, if you want to be a husband tomorrow, you should understand how is it you have to treat, how is it you have to learn. And teenagers, I do not know how many of you listen to this and how many of you would see this, but if that is so, మీ మమ్మీని మీ ఫస్ట్ వ్యాలంటైన్ చేసి చూడండి రా, మీ చెల్లని మీ ఫస్ట్ వ్యాలంటైన్ చేసి చూడండి. అక్క నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు, చెక్కేస్తావు మీ ఆయనతో, కానీ ఇయర్ ఇంకా నా దగ్గరే ఉన్నావు కాబట్టి బీ మై వ్యాలంటైన్ అని మీ అక్కని తీసుకుపోండి బే పబ్కి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.